హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ సండే అప్డేట్స్ అండి. సండే రోజు ఎవరి ఫ్యామిలీ వస్తున్నారు, ఏ ఫ్యామిలీ కోసం ఎవరు వస్తున్నారు అండ్ ఆర్డర్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి స్టేజ్ మీదకి సుమన్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారండి. సుమన్ దగ్గర నుంచి వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళు ప్లస్ సుమన్ గారి కిడ్స్ అయితే రాబోతున్నారు. రీతు వాళ్ళ ఫ్యామిలీ వస్తారండి. రీతు కోసం సెలబ్రిటీ అఖిల్ సార్థక్ ఉన్నారు కదా, అతను ప్లస్ రీతు వాళ్ళ బ్రదర్ అయితే రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చి స్టేజ్ పైకి డెమాన్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే రాబోతున్నారు. నెక్స్ట్ తనుజ కోసం ఇది కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే ఇంతకుముందు సునంద వస్తుంది అనుకున్నాం కదా, రావట్లేదు. తనుజ కోసం హరిత అండ్ తన సీరియల్ మేట్ ఉన్నారు కదా కొలి, అతను కో యాక్టర్ ఉన్నాడు కదా పవన్ సాయి, అతను వస్తున్నాడు. అండ్ సంజన కోసం వాళ్ళ మామ్ అండ్ క్లోజ్ రిలేటివ్ అయితే వస్తున్నారు. వీళ్ళదైతే ఇలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే డిమాన్ పవన్ ఈ ఎపిసోడ్లో ఒక సీక్రెట్ అనేది రివీల్ చేశాడు. రమ్య అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. రమ్య అంటే రమ్య పికిల్స్ కాదు, నా 10th క్లాస్మేట్ అని చెప్పి ఫన్నీగా చెప్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే నాగార్జున సార్ చెప్తాడు, అంటే మీరు మీ యొక్క సీక్రెట్స్ రివీల్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారని. అలా ఆ సందర్భంలో డెమాన్ చెప్తాడు. డెమాన్ స్పెషల్గా ఎందుకు చెప్తానంటే కొంచెం నచ్చింది నాకు కాబట్టి చెప్తున్నాను. అలాగే సుమన్ శెట్టి కూడా అడుగుతారు. సుమన్ శెట్టి నైట్ షూటింగ్ అని చెప్పేసి నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తానని చెప్పేసి అయితే చెప్తారు. అప్పుడు వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. అలా ఒక్కొక్క సీక్రెట్స్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఫ్రెండ్ నుంచి అయితే సూపర్ మోటివేషన్ ఉంది. ఏంటంటే డెమాన్ ఫీల్ అవుతుంటాడు కదా, ఎప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్తాడు, నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నీకు భయపడుతున్నారు, నీ గేమ్ని చూసి భయపడుతున్నారు. నువ్వు గేమ్లో ఉంటే వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి భయపడుతున్నారు. అది నీ స్ట్రెంగ్త్ అని చెప్పి అయితే సూపర్ మోటివేషన్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ వాళ్ళు బాక్స్లో చేయబెట్టి తీస్తే శివగామి వస్తుంది. అప్పుడు ఆ శివగామి ఎవరికి డెడికేట్ చేస్తారంటే సంజన గారికి డెడికేట్ చేస్తారు. ఎందుకంటే సంజన గారు ఇక్కడ రాజామాత, శివగామి దేవి, బల్లాల దేవుడేమో ఇమాన్యుయల్ అండ్ బాహుబలి డెమాన్ అని చెప్పేసి అయితే చెప్తాడు. డెమాన్ ఫాదర్ వెళ్ళిపోతూ నాగార్జున గారితో ఇలా చెప్తారు, సార్ మిమ్మల్ని చూసాను, నా జన్మ ధన్యం అని చెప్పేసి ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే క్రియేట్ అవుతుంది అక్కడ. డిమాన్ అప్పుడు వాళ్ళ నాగార్జున గారితో అంటాడు, సార్ మా డాడీ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదు, ఆయన చాలా గొప్పవారు అని చెప్పేసి అయితే ఎమోషనల్ అవుతాడు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డెమాన్ అయితే చాలా ఏడుస్తాడు. చాలా ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది హౌస్లో. అప్పుడు డెమాన్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నీకు 7 అత్తలు హాయ్ చెప్పమని చెప్పారు రా నాన్న అని చెప్పేసి చెప్తారు. చాలా ఎమోషనల్గా ఉండబోతుంది డెమోన్ ఎపిసోడ్ అయితే. నెక్స్ట్ తనుజ ఫ్యామిలీ వచ్చినప్పుడు అయితే ఒక చిన్న డ్రామా అయితే క్రియేట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ నీకోసం కాదంటే తనుజ ఏడుస్తూ సార్ ప్లీజ్ సార్ అదని మాట్లాడితే మళ్ళీ రిటర్న్ పిలుస్తారు. అయితే నాకు సార్ అప్పుడు అంటారు తనుజతో, కాఫీ షాప్ డ్రామా అంటే సార్ ప్లీజ్ సార్ అని తనుజ అంటుంది. అప్పుడు నాగార్జున సార్ అడుగుతాడు పవన్ సాయికి, పవన్ మరి కళ్యాణ్ గురించి ఏమంటావు అంటే, ఆ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు సార్, అతని గురించి చెప్పడానికి పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు, చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ బాక్స్లో నుంచి తీస్తే అర్జున్ రెడ్డి వస్తుంది. అర్జున్ రెడ్డి రాగానే ఒక డైలాగ్ చెప్తాడు, అది నా పిల్ల అని లౌడ్గా చెప్తాడు. అది కళ్యాణ్ ఫోకస్ చేస్తారు. అప్పుడు కళ్యాణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు. నెక్స్ట్ సంజన ఫ్యామిలీ వచ్చినప్పుడు టాప్ 5 ఫిక్స్ చేస్తారు. టాప్ 5 ఎలా ఫిక్స్ చేస్తారంటే టాప్ 1 సంజన, 2 ఇమాన్యుయల్, 3 తనుజ అండ్ కళ్యాణ్, నెక్స్ట్ 5th భరణి. సంజనకి క్లాస్ కూడా చెప్తారు, ఏమనంటే నువ్వు ఎక్కువ ఆడట్లేదు, గివప్ ఇవ్వకూడదు, నువ్వు ఊకూకనే డివోప్ ఫిక్స్ చేస్తున్నావు. లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ నమ్మావు, చూసావుగా ఇమాన్యుయల్ నిన్ను ఎలా మోసం చేశాడో, డోంట్ ట్రస్ట్ ఇమాన్యుయల్ ఆర్ అదర్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి చెప్తారు. నువ్వు నీ కోసం గేమ్ ఆడు, కనెక్షన్స్ అవన్నీ ఏమైనా ఉంటే బయట చూసుకుందాం, హౌస్లో కాదు అని చెప్పేసి అయితే చెప్తారు. అలా వీళ్ళ వరకు అవుతుంది. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో అయితే లెంత్ అవుతుంది. అప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.